ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం రోమా పత్రికను అధ్యయనం చేస్తున్నాం. 6వ అధ్యాయము 5-15 వచనాలు. దీన్ని ఆధారం చేసుకొని పాఠం యొక్క పేరు క్రీస్తుతో మరణించి దేవునికి బ్రతికి. అంశము క్రీస్తుతో విశ్వాసికి గల ఐక్యత మన గుర్తింపును మరియు దైనందిన జీవితాన్ని రూపాంతరం చేస్తుంది. పరిచయం. ప్రియులారా, రోమా 6:1-4లో విశ్వాసులు క్రీస్తు మరణం మరియు పునరుత్థానములో ఆయనతో ఐక్యమయ్యారని పౌలు బోధించాడు. మనం పాపానికి చనిపోయి నూతన జీవితంలో నడవడానికి లేపబడ్డాము. ఈరోజు రోమా 6వ అధ్యాయం 5-15 వచనాల్లో పౌలు ఈ ఐక్యత యొక్క ఆచరణాత్మక చిక్కులను వివరిస్తున్నాడు. ఆయన మనకు సవాలు విసురుతున్నాడు. మనం క్రీస్తు మరణములో ఆయనతో ఐక్యమైతే పాపం ఇకపై మనలో పరిపాలించదు. ఈ వాక్య భాగం క్రీస్తులో గుర్తింపు, సాధికారత మరియు విధేయతను గురించి తెలియజేస్తుంది. పౌలు 5వ వచనంలో ఇలా వ్రాశాడు: ఆయన మరణం వంటి మరణంలో మనము ఆయనతో ఏకమైన ఎడల ఆయన పునరుత్థానం వంటి పునరుత్థానంలో కూడా ఆయనతో ఏకమవుతాం. ఇది ఓదార్పునిచ్చేదిగాను ప్రేరేపించేదిగాను ఉంది. విశ్వాసి యొక్క ప్రస్తుత పరిశుద్ధీకరణ మన భవిష్యత్ మహిమలో పాతుకుపోయి ఉంది. ఇందులో 5 ప్రధాన అంశాలను మరియు ఉప అంశాలను కూడా మనం గమనించవచ్చు. మొదటి ప్రధాన అంశము మరణము మరియు పునరుత్థానములో క్రీస్తుతో ఏకమగుట. 6:5-7 వచనాలు. ఉప అంశము మొదటగా పునరుత్థానం యొక్క నిశ్చయత. 5వ వచనం. క్రీస్తుతో మన ఐక్యత కేవలం సంకేతాత్మకమైనది కాదు, అది వాస్తవమైనది మరియు శక్తివంతమైనది. క్రీస్తు మరణములో ఏకమవడం పునరుత్థానానికి హామీ ఇస్తుంది. ఇది ప్రస్తుత పరిశుద్ధతను ప్రేరేపించే భవిష్యత్ నిరీక్షణ. ఉదాహరణ, మట్టిలో పాతిపెట్టిన విత్తనం చనిపోయినట్లు కనిపిస్తుంది, కానీ అది ఫలవంతమైన మొక్కగా పెరుగుతుంది. అదేవిధంగా క్రీస్తుతో మరణించడం జీవానికి దారితీస్తుంది. సంబంధిత వచనాలు. 1 కొరింథీ 15వ అధ్యాయము 20-22 వచనాలు. క్రీస్తు ప్రథమ ఫలము, ఆయన ద్వారా అందరూ జీవింపబడతారు. కొలస్సీ 3వ అధ్యాయం 1-4 వచనాలు. పైనున్న వాటిని వెదకండి, ఎందుకంటే మీ జీవితం క్రీస్తుతో పాటు దేవునిలో దాచబడి ఉంది. 2వ ఉప అంశము పాపపు శక్తి నుండి విమోచన. 6-7 వచనాలు. 6వ వచనంలో మన పాత స్వభావం ఆయనతో పాటు సిలువ వేయబడింది. దానివల్ల పాప శరీరము శక్తిహీనంగా చేయబడి మనం ఇకపై పాపానికి బానిసలుగా ఉండకుండా ఉండేలా చేసింది. విశ్వాసి యొక్క పాత స్వభావము క్రీస్తుతో పాటు సిలువకు కొట్టబడినందున పాపపు పరిపాలన విచ్ఛిన్నమవుతుంది. వచనం 7. చనిపోయిన వాడు పాపము నుండి విడిపించబడి ఉన్నాడు. క్రీస్తుతో మరణం పాపము నుండి విముక్తి. ఉదాహరణ, క్రీస్తు మరణం సంఖ్యలను విప్పినప్పుడు అవి తుప్పు పట్టి తెగిపోతాయి. పాపం ఇకపై విశ్వాసి ప్రవర్తనను శాసించదు. అనువర్తనం. మీ పాత పాపపు ప్రేరణలు ఇకపై మిమ్మల్ని నిర్వచించవని ప్రతిరోజు గుర్తించండి. రోమా 8:2 దీనిని బలపరుస్తుంది. జీవింపచేయు ఆత్మ నియమము పాప మరణముల నియమము నుండి క్రీస్తు యేసునందు మిమ్మును విడిపించెను. 2వ ప్రధాన అంశము దైనందిన జీవితంలో క్రీస్తుతో ఏకీభవించడం. 6వ అధ్యాయము 8-10 వచనాలు. మొదటి ఉప అంశము క్రీస్తుతో జీవమనే నిశ్చయత. వచనం 8. మనం క్రీస్తుతో చనిపోతే ఆయనతో కూడా జీవిస్తామని నమ్ముతాము. పాపానికి మన మరణం ఒక ఆచరణాత్మక ఫలితాన్ని ఇస్తుంది.
మనం క్రీస్తులో జీవిస్తున్నాం. ఉదాహరణ, లొంగిపోతూ తన కత్తిని క్రింద పెట్టిన సైనికుడు ఇప్పుడు విజయ చిహ్నాలను ధరిస్తాడు. క్రీస్తుతో మన ఐక్యత మన ఆధ్యాత్మిక స్థితిని మారుస్తుంది. సంబంధిత వచనాలు 2 కొరింథీ 5:17 ఎవడైనా క్రీస్తు నందుంటే అతడు నూతన సృష్టి. రెండవ ఉపాంశం క్రీస్తు మరణము మరియు పరిపాలన 9-10 వచనాలు. 9వ వచనము, క్రీస్తు ఒక్కసారే మరణించినందున ఆయన ఇక మరణించడు, మరణానికి ఆయనపై అధికారం లేదు. 10వ వచనం, ఆయన మరణం పాపానికి, ఆయన జీవం దేవునికి. అదేవిధంగా మన గుర్తింపు కూడా మారుతుంది. మరణం పాపానికి, జీవం దేవునికి. అనువర్తనం, మీ కొత్త విధేయతను అర్థం చేసుకోండి. పాపాన్ని యజమానిగా గుర్తించడం మానేయండి. దేవుణ్ణి గణపరిచే జీవితాన్ని స్వీకరించండి. ఉదాహరణ, మునిగిపోతున్న ఓడ నుండి రక్షింపబడిన వ్యక్తి ఇకపై మునిగిపోతానేమో అన్న భయముతో జీవించడు. వారిప్పుడు సురక్షితమైన నేలపై నడుస్తారు. మూడవ ప్రధాన అంశం దేవునికి మనల్ని మనం సమర్పించుకోవడం. 6వ అధ్యాయము 11-13 వచనాలు. దీంట్లో మొదటి ఉపాంశము, మిమ్మల్ని మీరు సజీవులుగా ఎంచుకోండి. 11వ వచనం, క్రీస్తు యేసునందు పాపం విషయమై చనిపోయిన వారిని గాను దేవుని విషయమై సజీవులుగాను మిమ్మల్ని మీరు ఎంచుకోండి. ఎంచుకోండి అనే గ్రీక్ పదానికి వాస్తవంగా లెక్కించడం లేదా పరిగణించడం అనే అర్థం. ఇది ఉద్దేశపూర్వకమైన స్పృహతో కూడిన అంగీకారం. అనువర్తనం, ఈ సత్యాన్ని మన అంతరంగంలో నింపుకోవడానికి ప్రార్థన, లేఖన ధ్యానం మరియు ఒప్పుకోలును ఉపయోగించండి. రెండవ ఉపాంశం నీతికి సాధనాలుగా మనల్ని మనం అర్పించుకోవడం. 12-13 వచనాలు. మన శరీరాల్లో పాపం ఇకపై పరిపాలన చేయకూడదు. దానికి బదులుగా మిమ్మల్ని మీరు నీతికి సజీవ సాధనంగా దేవునికి అర్పించుకోండి. ఆచరణాత్మక పరిశుద్ధత నిష్క్రియమైనది కాదు, అది ఉద్దేశపూర్వకమైన ఎంపికలను కలిగి ఉంటుంది. ఉదాహరణ, అందమైన సంగీతాన్ని ఉత్పత్తి చేయడానికి వయోలిన్ను జాగ్రత్తగా శృతి చేసి వాయించాలి. మన జీవితాలు ఉద్దేశపూర్వకంగా దేవుని సేవకు సమర్పించబడాలి. సంబంధిత వచనాలు 1 కొరింథీ 6:19-20 వచనాలు. మీ శరీరం పరిశుద్ధాత్మకు ఆలయం. గలతీ 2:20 క్రీస్తు నాలో జీవిస్తున్నాడు, ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితం ఆయనపై విశ్వాసంతో జీవిస్తున్నాను. 4వ ప్రధాన అంశం పాపం పరిపాలించకూడదు, దేవుని కృప నడిపించాలి. 6వ అధ్యాయము 14-15 వచనాలు. మొదటి ఉపాంశము కృప పరిశుద్ధతను బలపరుస్తుంది. 14వ వచనం, మీరు ధర్మశాస్త్రం కింద కాక కృప కింద ఉన్నారు గనక పాపం మీ మీద అధికారం చేయదు. కృప అనేది పాపం చేయడానికి అనుమతి కాదు, అది పాపానికి కాదు అని చెప్పడానికి మనకు శక్తినిచ్చే సన్నిధి. ఉదాహరణ, నది తన మూలాన్ని దాటి ప్రవహించలేదు. దేవుని కృప మనలో ప్రవహిస్తే పాపం మనపై ఆధిపత్యం చెలాయించలేదు. రెండవ ఉపాంశం విధేయతను ఎంచుకోవడం. 5వ వచనం, పౌలు ఒక సంభావ్య అభ్యంతరాన్ని ఊహించాడు. మనం పాపం నుండి విముక్తి పొందితే మనం స్వేచ్ఛగా పాపం చేయవచ్చా? 15వ వచనం స్పష్టం చేస్తుంది. క్రీస్తులో స్వేచ్ఛ అంటే విధేయత చూపడానికి స్వేచ్ఛ, అవిధేయత చూపడానికి కాదు. అనువర్తనం, క్రీస్తులో స్వేచ్ఛకు చురుకైన సమర్పణ అవసరం. ప్రతిరోజు పాపం కంటే విధేయతను ఎంచుకోండి. సంబంధిత వచనాలు యోహాను 8:36 కాబట్టి కుమారుడు మిమ్మల్ని నిలబెడితే మీరు స్వతంత్రులైతే నిజంగా స్వతంత్రులవుతారు. 1 పేతురు 1:14-16 వచనాలు. ఆయన పరిశుద్ధుడైనట్లు మీరును పరిశుద్ధులై ఉండవలెను. 5వ ప్రధాన అంశం ముగింపు మరియు అనువర్తనాలు. రోమా పత్రిక 6వ అధ్యాయము
5-15 వచనాలు 3 కీలకమైన సత్యాలను బోధిస్తుంది. మొదటిది, మన గుర్తింపు మారిపోయింది. మరణం మరియు పునరుత్థానములో క్రీస్తుతో ఐక్యమయ్యాము. 2, పాపంపై మనకున్న అధికారం నిజమైనది. ఇకపై పాపానికి బానిసలం కాదు. మూడవది, మన విధేయత ఒక ఆనందకరమైన ప్రతిస్పందన. ప్రతిదినం దేవుని కోసం జీవించడానికి కృప మనకు శక్తినిస్తుంది. ఆచరణాత్మక అనువర్తనాలు. మొదటగా, ప్రతి ఉదయం మిమ్మల్ని మీరు పాపానికి చనిపోయిన వారిగాను, దేవునికి బ్రతికిన వారిగాను పరిగణించుకోండి. ఇలా ప్రకటించండి: నేను పాపానికి చనిపోయాను, క్రీస్తులో బ్రతికి ఉన్నాను. 2, మీ ఎంపికలను పరిశీలించుకోండి. అవి నీతికి సాధనాలా లేక పాపానికి సాధనాలా? 3, క్రీస్తు పునరుత్థానం పాపం మరియు మరణంపై మీ విజయాన్ని ఖాయం చేస్తుందనే నిశ్చయతతో జీవించండి. ముగింపు సందేశం: విశ్వాసి, పాపపు శక్తికి భయపడవద్దు. క్రీస్తుతో మరణం మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది. క్రీస్తుతో పునరుత్థానం మీకు నిరీక్షణనిస్తుంది. విధేయతతో జీవించడానికి కృప మీకు శక్తినిస్తుంది. క్రీస్తు మీ కొరకు సాధించిన విజయంలో ఈరోజు జీవించండి. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్.